ఇరాన్ ఒక్క బటన్ నొక్కితే వరల్డ్ ఉక్కిరిబిక్కిరవుతుందా? ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చుందా? గల్ఫ్ దేశాల గొంతుకగా పిలిచే హర్ముజ్ జలసంధి ఇప్పుడు బాంబుల మోతకు సిద్ధమవుతోందా? ఇరాన్ మరియు అగ్రరాజ్యం అమెరికా మధ్య నలుగుతున్న ఈ సముద్ర మార్గం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చబోతోందా? ఒక్క బటన్తో ఇండియాలో ఇంటర్నెట్ బంద్ కాబోతోందా? హర్ముజ్ గర్భంలో దాగి ఉన్న ఆ బాంబులేంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం. హర్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక ఇరుకైన సముద్ర మార్గం. కానీ ప్రపంచానికి అవసరమైన చమురులో దాదాపు 20 నుండి 30% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు భారత్, చైనా, జపాన్ వంటి దేశాలకు వెళ్లాలంటే ఇదే ఏకైక దారి. ప్రస్తుతం యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇరాన్ తన సముద్ర సరిహద్దుల్లో అత్యాధునిక నావికా బాంబులను మోహరించినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయిల్ లేదా అమెరికాతో యుద్ధం తీవ్రతరమైతే ఈ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ పదే పదే హెచ్చరిస్తోంది. సముద్ర గర్భంలో వారు అమర్చిన ఈ అదృశ్య బాంబులు ఒక్కసారి పేలితే ప్రపంచం చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోతోంది. ఈ సెగ కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాకుండా భారత్కు కూడా తగులుతుంది. ప్రస్తుతం పీస్ ఫైర్ ఒప్పందంతో హర్ముజ్ జలసంధిలో ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం నడుస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న బాంబులు పేలకపోయినా అవి కలిగిస్తున్న ఉద్రిక్తత మాత్రం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శాంతి చర్చలు కనుక సఫలం కాకపోతే ఈ హర్ముజ్ గర్భంలోని బాంబులు ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేయడం ఖాయం. అందుకే ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లు సైతం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలు ఇరాన్ హర్ముజ్ గర్భంలో ఎలాంటి బాంబులను అమర్చిందంటే స్మార్ట్ మైన్స్. ఇవి సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ఉంటాయి. పైన వెళ్లే ఓడల యొక్క అయస్కాంత క్షేత్రం లేదా ఇంజిన్ల శబ్దాన్ని బట్టి ఇవి దానంతటా అవే పేలిపోతాయి. అల్వియా బాంబులు. ఇవి ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న అత్యాధునిక మైన్స్. వీటిని గుర్తించడం సోనార్ వ్యవస్థలకు కూడా కష్టతరం. M08 మైన్స్. ఇవి పాతకాలపు పద్ధతిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైనవి. సముద్రపు నీటిలో తేలుతూ ఓడలను ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవిస్తుంది. కేవలం బాంబులే కాకుండా ఇరాన్ తన గదీర్ క్లాస్ అనే మినీ సబ్మెరైన్లను కూడా రంగంలోకి దించింది. ఇవి చిన్నవి కావడం వల్ల లోతు తక్కువగా ఉండే హర్ముజ్ జలసంధిలో సులభంగా దాక్కుంటాయి. ఒక్కొక్కటి 2 భారీ టార్పెడోలను ప్రయోగించగలవు. ఇవి భారీ యుద్ధ నౌకలను సైతం నిమిషాల్లో ముంచేయగలవు. ప్రపంచ వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి ఎంత కీలకమో డిజిటల్ ప్రపంచానికి అక్కడి సముద్ర గర్భ కేబుల్స్ అంతకంటే ముఖ్యం. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న తాజా ఉద్రిక్తతలు కేవలం చమురు సరఫరానే కాకుండా భారతదేశపు ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు 97 నుంచి 99% వరకు సముద్ర గర్భ ఫైర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. భారతదేశాన్ని యూరప్, ఆఫ్రికా దేశాలతో కలిపే అత్యంత కీలకమైన కేబుల్ వ్యవస్థలు పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మీదుగానే వెళ్తాయి. ఇరాన్, ఇజ్రాయిల్ లేదా ఇరాన్ పాశ్చాత్య దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఈ కేబుల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇది జరిగితే భారతదేశంలోని బ్యాంకింగ్, ఐటీ సేవలు, రోజువారీ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ప్రాంతం భౌగోళికంగా చాలా ఇరుకైనది. ఇరాన్ ఈ జలసంధిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తే అక్కడ నేవల్ దాడులు జరిగితే సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ చిట్లిపోయే అవకాశం ఉంది. గతంలో ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిన్న సంఘటనలను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఇరాన్ వివాదాన్ని మరింత ప్రమాదకరంగా చూస్తోంది. కేబుల్స్ దెబ్బతింటే వాటిని సరిచేయడానికి వెళ్లే నౌకలకు కూడా యుద్ధ సమయంలో భద్రత ఉండదు. ఫలితంగా ఇంటర్నెట్ పునరుద్ధరణకు నెలల సమయం పట్టవచ్చు.
భారతదేశానికి ఇది ఎందుకు పెద్ద సమస్య అంటే మన దేశం ఆసియా, యూరప్ మధ్య ఒక ప్రధాన డిజిటల్ హబ్ గా ఉంది. ముంబై, చెన్నై తీరాలకు వచ్చే అనేక అంతర్జాతీయ కేబుల్స్ ఈ గల్ఫ్ ప్రాంతం నుండే ప్రయాణిస్తాయి. ఒకవేళ ఆ మార్గంలో అంతరాయం కలిగితే ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం విపరీతంగా తగ్గిపోవడమే కాకుండా కనెక్షన్ ఫెయిల్యూర్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ ముప్పును ముందే ఊహించిన భారత్ ప్రస్తుతం తన డిజిటల్ రూట్లను వైవిధ్యీకరించుకునే పనిలో పడింది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల ద్వారా కేవలం రోడ్లు, రైల్వే మార్గాలే కాకుండా డిజిటల్ కనెక్టివిటీని కూడా పటిష్టం చేయాలని చూస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతానికి పెర్షియన్ గల్ఫ్ మార్గమే అత్యంత వేగవంతమైనది కావడంతో ఇరాన్ వివాదం మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగి 24 గంటలు గడవక ముందే లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ భీకర దాడులను కొనసాగించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఇజ్రాయిల్ 100 వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల మూతతో లెబనాన్ నగరాలు దద్దరిల్లాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా 837 మంది గాయపడ్డారు. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ సీరియస్ అయ్యారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత వరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు వంటివన్నీ ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు.